MR6 తెలుగు న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్. వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సోషల్ మీడియాలో నా కోసం చేసిన సర్వేలో 79% పైగా నాకు అనుకూలంగా వచ్చింది. పార్టీ పరంగా పోటీ చేస్తానా, ఇండిపెండెంట్ గా అనేది త్వరలోనే చెప్తాను. జర్నలిస్టులపై దాడులను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. రాజకీయ పార్టీలు జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించకూడదు. దీనిపై సీఎం స్పందించాల్సి ఉండాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వద్దని కోరుతున్నాను. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులను కూర్చుని మాట్లాడుకున్న తర్వాతే ప్రకటించుకోవాలి. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై ఊహాగానాలు తప్ప అందులో స్పష్టత లేదు. ఎస్సీ నియోజకవర్గాల్లో డబ్బులు సంపాదించగానే ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే డబ్బులు సంపాదించగానే డబ్బులతో కట్టలతో దిగ్గానే వాళ్ళకి సీట్లు ఇవ్వడం అన్న సంప్రదాయం అన్నది కొనసాగించకూడదు ఇక్కడి నుంచి పార్టీలు. దానికి అలా కాకుండా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకపోతే పార్టీ ఖర్చు పెట్టుకుని అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల అది ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నవాడు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతాడు? మనం చూసాం చాలా నియోజకవర్గాల్లో, మన జిల్లా నియోజకవర్గాల్లోనే చాలామందిని చూసాం. ఇటువంటి పోకడలు పార్టీలకు మంచివి కాదు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకోండి. పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఎక్కడి నుంచో అంబానీ చెప్పాడని చెప్పేసి ఎవరు అతను అదానీ కాదు, అంబానీ చెప్పినప్పుడు రమేష్ రతన్వాలా ఎవరో ఉన్నారు, ఒక ఆయన ఎంపీ, నాకు పేరు గుర్తులేదు, ఆయన్ని తీసుకొచ్చి పెట్టేశారు. ఆయనకి మన రాష్ట్రానికి సంబంధం ఉండదు. పరిమళ్ నతన్ ఏదో ఉంది చెప్పారు. అలాంటి వాళ్ళకి తీసుకురావడం వల్ల ఇప్పుడు మన సెలక్షన్ ఉందనుకోండి, పార్టీ వాళ్ళకి ఇచ్చారు. సరే, గొప్ప వాళ్ళకి ఇవ్వనివ్వండి, వాళ్ళకి ఇవ్వండి, పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు వైసీపీ. అలాగే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకున్నట్లయితే పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి సీనియర్స్కి ఎమ్మెల్సీలో కానీ ఎమ్మెల్యేలో కానీ ఇచ్చారు. ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అటువంటప్పుడే ప్రజాస్వామ్యం నిలకడగా ఉంటుంది. అండ్ దెన్ అనదర్ థింగ్ ఏంటంటే, దాని మీద స్పష్టమైన అవగాహన లేదు. కాబట్టి ఇటువంటప్పుడు ముందుగా కామెంట్ చేయడం అనవసరం. మరి ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటున్నారు అన్న తర్వాతే మనం వీటి మీద కామెంట్ చేయగలం. కానీ ముఖ్యంగా పార్టీలన్నీ కూడా దయచేసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి మట్టుకు టికెట్లు మట్టుకు ఇవ్వద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను.